నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాన్నకి కూతురు రాజకుమారి ఛానల్లో నేను ఈరోజు మీకు సింపుల్గా ఉల్లిపాయలు పన్నీర్ కర్రీ చూపించబోతున్నాను అబ్బా. సో నేను ఇక్కడైతే జెర్సీ వాళ్ళది 200 గ్రామ్స్ తీసుకున్నాను పన్నీరు. ఇంకా ఉల్లిపాయలు 3, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకా టోటల్ ప్రాసెస్ అంతా మీకు తెలిసినే కదా, ఇంకా అందుకని నేను చెప్పేసి ఏం చేయించట్లేదు. నేను ఇక్కడ ఇంకా డైరెక్ట్గా పాన్ పెట్టేసాను. ఇక్కడ దాకా స్టవ్ వెలిగించి పన్నీరు వేపటానికి నేను ఇక్కడ కసూరి మీద వేస్తున్నాను అబ్బా. ఆయిల్లో కలర్ రావటానికి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇవి రెండు కొంచెం ఇదే కలిసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, మొత్తం వేసేస్తున్నాను నేను. కట్ చేసుకున్న ముక్కలన్నీ వేస్తాను నేను ఇక్కడ. వేయంగానే గట్టితో కలుపుకోకుండా కొంచెం ఒక సెకండ్ ఆగి తర్వాత గట్టితో తిప్పండి అబ్బా. అంటే నేను ఎక్కువగా కలర్ బాగా వేగేలాగా చేయటం లేదు. జస్ట్ మనకి కలర్ వస్తే చాలు. నాకు ఈ కలర్ సరిపోతుందని నేను చెప్పేసి తీసేస్తున్నాను మొత్తం. ఇంకా చూడండి, కలర్ బాగుంది కదా, వైట్ అండ్ ఎల్లో. కసూరి మేతి వేస్తే కూడా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేయండి అబ్బా, లేకపోతే స్కిప్ చేసేయండి. మొత్తం ప్లేట్లోకి తీసేస్తున్నాను నేను. సో ఆయిల్ కొంచెం సరిపోదని చెప్పేసి కొంచెం వేస్తున్నాను నేను. అదే ఇప్పుడు వేసుకోండి. అదేనండి జీలకర్ర వేసి అలవాటు ఉంటే కనుక వేయండి డబ్బా, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే ప్రతి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి అలవాటు అయిపోయింది. అలాగే కట్ చేసిన పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు మొత్తం ఇక్కడ నూనెలోనే వేగనిస్తున్నాను అబ్బా. నేను సాల్ట్ అనేది వేయట్లేదు, ఎందుకంటే నూనెలో వేగితేనే ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, పచ్చిమిరకాయలు కానీ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పట్టుద్ది అనమాట. సో మనకు బాగుండాలి కర్రీ, కడుపు తింటే హాయిగా ఉండాలంటే కనుక కొంచెం టైం తీసుకోండి. ఇలాగా సాల్ట్ మాత్రం వేయకండి, ఎందుకంటే ఎగుతాయి లేకపోతే కసుబుసండి. ఎందుకో నాకు అలా నచ్చదు, ఇంకా అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను. మీరు ఎలా చేస్తే మీ వీళ్ళలో అలాగ చేయండి అబ్బా, లేకపోతే ఒకసారి కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ అన్ని ఉల్లిపాయలు మగ్గనేసాను, మూత పెట్టేశాను. ఇంకా ఇక్కడ చూసారా కలర్ మారింది కదా, మగ్గని ఇలాగా. సో ఇదే టైంలో కట్ చేసుకున్న టమాటా ఉన్నది కదా, నేనైతే టమాటాలు మొత్తం వేసేస్తున్నాను. ఊట తీసుకున్నాను అమ్మా, నాకు సరిపోతుందని చెప్పేసి. టమాటా కూడా బాగా మగ్గాలి, ఆయిల్లో మగ్గుతూనే బాగుంటుంది. అన్నీ కలిపేసుకొని మళ్ళీ ఇక్కడ నేను మూత పెడుతున్నాను. ఈ లోపల చిన్న మసాలా చూద్దారండి. చిన్న అల్లం ముక్క, 4 రెబ్బలు ఎల్లుల్లిపాయ రేకులు తీసుకొని ఈ దంచిన డబ్బా కచ్చపచ్చగా దంచేసి ఒకసారి మూత తీసి కలపండి. కొంచెం మంటని అడ్జస్ట్ చేసుకోండి అబ్బా. నేనైతే సిమ్లోను హైలోనూ పెడుతున్నాను. ఈ లోపల ఇదిగోండి నేను కచ్చపచ్చగా దంచుకున్నాను. సో దంచుకున్నది మొత్తం అల్లం వెల్లుల్లిపాయలు వేసేసాను అనమాట. జస్ట్ ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇదే మనకి ఇంకా మసాలా పన్నీర్ కర్రీ వేయటానికి, ఇంకా ఎటువంటిది ఏమీ లేదు. కారం ఇక్కడ నేను ఒక స్పూన్ వేసాను, ఇంకొంచెం వేస్తున్నాను. చూసాను కారం ఎరగా ఉన్నా సరే అంతగా మాకు కారం ఉండదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం పసుపు వేసాను. మీరు కారం ఎక్కువ తింటారనుకుంటే కనుక 2 స్పూన్స్ వేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది. బాగా కలపాలబ్బా. ఇది ధనియాల పౌడర్ కొంచెం వేసాను నేను. సో ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ వేస్తే చాలు, ఎందుకంటే ఆయిల్లో ఎక్కువ ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి వాటర్ కూడా తక్కువ వేస్తే ఎగిరిపోతుంది అనమాట. సరిపడినంత వాటర్ వేయండి. సో మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి. మూత తీసి చూసిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా, ఇంకా ఇలా టైంలో పన్నీర్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పన్నీర్ వేసేస్తే సరిపోతుంది. కొంచెం
ములిగేలాగా కలుపుకొని మూతేసేయండి. కొంచెం చూసారా ఇలాగా ఎగురుతుందనమాట. మీకు ఎగురు కావాలంటే కొంచెం ఇంకా ఎగరనివ్వండి. నాకు ఈ స్టేజ్‌లో ఉంటే సరిపోతుంది. సో, ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను నేను. ఇదేనండి. ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. ఇలాగ సింపుల్‌గా ఎటువంటి మసాలా లేకుండా, హడావుడి లేకుండా ఇలా సింపుల్‌గా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్.